కలపటానికి సంబంధించిన పావులు రైట్ కదులుతున్నాయి నెంబర్ 1. నెంబర్ 2 బ్రిక్స్ కంట్రీస్ కూటమి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా డీడాలరైజేషన్ కోసం ప్రయత్నం చేస్తుంది. మూడవ అంశము చైనీస్ కరెన్సీ అయిన యువాన్ డాలర్ని తొక్కటానికి ఇరాన్ భుజం మీద గన్నుపెట్టి BRI బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా 67 నుంచి 74-78 కంట్రీస్ సంతకం పెట్టున్నాయి. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని ఆమోదిస్తా యూరోప్లో చైనా నుంచి బయలుదేరి, ఊహించుకోండి ప్రేక్షకులు, 10 TV ప్రేక్షకులు, చైనా నుంచి బయలుదేరిన ఒక ట్రక్కో లేకపోతే ఒక లారీయో ఊహించుకోండి, అది 67 దేశాలకు వెళ్ళే విధంగా చైనీస్ ప్రెసిడెంట్ అయిన షీ జిన్పింగ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా 67 దేశాలతో సంతకం పెట్టించాడు. అర్థమైంది. ఏమని, మాకు మీ దేశంలో మీకు ఆక్రమించుకో 67 దేశాలు. ఆయన చెప్పింది ఏంటంటే, మీకు ఎంత కావాలో డబ్బులు చెప్పండి, డబ్బులు ఇస్తాం, కానీ మీ దేశం నుంచి వెళ్ళటానికి మీ పోర్ట్లు, మీ ఎయిర్పోర్ట్లు ఉపయోగించుకోవడానికి, మీ రోడ్లు ఉపయోగించుకోవడానికి ఓల్డ్ సిల్క్ రోడ్, ఇది చైనా యొక్క ఓల్డ్ సిల్క్ రోడ్ రివైవ్ చేస్తా అమెరికన్ ప్రెసిడెంట్ లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నిదానంతో వచ్చాడు కదా డొనాల్డ్ ట్రంప్. లెట్స్ మేక్ చైనా గ్రేట్ అనే నిదానంతో ఉన్న షీ జిన్పింగ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా 67 నుంచి 70 దేశాలు, ఆఫ్రికా దేశాలు, కొన్ని యూరోప్ దేశాలు, ఈస్టర్న్ యూరోప్ దేశాలు, ఆసియా ఖండంలో ఉన్న దేశాలని తన బుట్టలో డెట్ ట్రాప్ డిప్లొమసీ ద్వారా, అంటే తీర్చలేనంత తప్పిచ్చి సంతకం పెట్టించాడు అమెరికాను తొక్కటానికి. ఇది మూడవ బ్యాక్ ఛానల్ డిప్లొమసీ జరుగుతుంది. ఈ మూడిటి మధ్య మార్చి 21 నుంచి సెకండ్ ఫేజ్ ఆఫ్ వార్, యుఎస్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ వారు సెకండ్ ఫేజ్ ఈ విధంగా జరగబోతుంది. ఇది ఎక్కడ నెక్స్ట్ ఏంటంటే మార్చి 21 నుంచి అసలు సినిమా ఉంది. నెక్స్ట్ మార్చి 21 నుంచి ఇప్పుడు వరకు బాంబులు వేసుకోవటం, ఫైటర్ జెట్స్, B-2 బాంబర్స్, డ్రోన్స్, ఈ కంటికి కనిపించే మారణాయుధాలతో యుద్ధం జరిగింది. పార్ట్ 2 మార్చి 21 నుంచి యుద్ధం ఎలా ఉండబోతుందంటే, ఇన్విజిబుల్ ఇంటాంజిబుల్ థింగ్స్ సీన్ లోకి వస్తాయి. అంటే కంటికి కనిపించిన అంశాలు, ఉదాహరణ మీరు అన్నారు కదా తెర వెనక జరిగేవి, వాటితో పాటు సైబర్ స్పేస్ లో, మ్యారిటైమ్ స్పేస్, యుద్ధం తీవ్రమైంది 2 చోట్ల. సైబర్ స్పేస్ అంతర్జాలం, మ్యారిటైమ్ స్పేస్, పైన ఉన్న స్పేస్ అంతరిక్షం. ఈ మూడిట్లో థియేటర్ ఆఫ్ వార్ఫేర్ మారుతుంది. 3 కొత్త యుద్ధానికి సంబంధించిన 3 న్యూ థియేటర్స్ ఆఫ్ వార్ఫేర్ చాలా తీవ్రమైన స్థాయిలో, ఎక్స్ట్రీమ్ గా మీకు ఈ మూడిట్లో కనబడతా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, AI ఎనేబుల్డ్ సైబర్ వార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ సైబర్ వార్ఫేర్. నెక్స్ట్ మ్యారిటైమ్ స్పేస్ లో, అంటే సముద్రాల్లో షిప్పుల మీద అతలాకుతలం, అంటే వినాశనకరమైన అటాక్స్ షిప్స్కి సంబంధించిన వాటి మీద, సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ మీద, మ్యారిటైమ్ స్పేస్లో. మూడోది అంతరిక్షం స్పేస్లో, శాటిలైట్స్ ద్వారా ఒకళ్ళ శాటిలైట్స్ని ఒకళ్ళని విధ్వంసం చేసుకునే విధ్వంసర కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ మూడింటిని చూపించడానికి నాలుగోది ఫైనల్గా డిసైడింగ్ ఫ్యాక్టరు ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ను ఉపయోగించి సోషల్ మీడియా ద్వారా, రూమర్ మాంగరింగ్ ద్వారా ఒకళ్ళు తోసుకోవడానికి, బలవంతులుగా డిక్లేర్ స్టార్ట్ అయినట్టుంది కదా. అది ఎప్పుడో స్టార్ట్ అయింది. కానీ తనయుడు కోమాలో ఉన్నాడని వీళ్ళు, బెంజమిన్ నెతన్యాహు వీళ్ళు, ఇది మీరు ఓన్లీ కొద్దిగా చూశారు. నేను చెప్పబోతుంది ఏ ఎనేబుల్డ్ సోషల్ మీడియా అంటే, ఏ ఎనేబుల్డ్ సైబర్ వార్ఫేర్ అంటున్నా. ఈ రెండింటితో పాటు మ్యారిటైమ్ స్పేస్ లో మ్యారిటైమ్ పైరసీ, మ్యారిటైమ్ టెర్రరిజం, మ్యారిటైమ్ షిప్పింగ్, ఇవన్నీ మార్చి 21 నుంచి పార్ట్ బి and very crucial part of war is going to unfold.